హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. అగ్రికల్చర్, వెటనరీ, హార్టికల్చర్ అలాగే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ మనకి ప్రొఫెసర్ జయశంకర్ నుంచి ఎవరెవరు ఏ రోజున వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నది, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ 14th నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్గా ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్. అంటే మీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అక్కడ ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియంకి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఆడిటోరియంలో కూర్చుంటే వాళ్ళు పిలుస్తారు 1 by 1. సో ర్యాంక్ వైజ్గా పిలుస్తారు. సో మనకి ఇక్కడ 14th రోజున ఎవరెవరు వెళ్ళాలని ఇచ్చారు. 14th రోజు 9 AM నుండి మీకు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు 237 ర్యాంక్ నుంచి 4495 ర్యాంక్ వరకు అన్ని కేటగిరీస్ వాళ్ళు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, సో అందరు ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, సో వీళ్ళందరూ అంటే ఇక్కడ 237 ర్యాంక్ నుంచి 4495 ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ 9 AM వరకు అక్కడ ఉండేలా చూసుకోండి. సో మళ్ళీ మీకు ఆఫ్టర్నూన్ ఈ ర్యాంక్ వాళ్ళకి కన్సిడర్ చేయడం జరగదు. వీలైతే లేట్ అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ లేట్ కాకపోతే మాత్రం మిమ్మల్ని మళ్ళీ మధ్యాహ్నం తీసుకోరు. సో మార్నింగ్ 9 AMకి అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. రిమైనింగ్ ర్యాంక్ వాళ్ళు 4500 నుంచి 5295 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్నూన్ 2 PM వరకు ఆ ఆడిటోరియంకి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ వెన్యూ ఇచ్చారు మనకి, యూనివర్సిటీ ఆడిటోరియం, PJSCIU రాజేంద్ర నగర్. సో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంకి వీరు వెళ్ళాల్సి ఉంటుంది మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని. అలాగే 15th రోజున మార్నింగ్ 9 AMకి 5303 ర్యాంక్ నుంచి 7000 ర్యాంక్ మధ్య ఉన్నవాళ్ళు, అలాగే ఆఫ్టర్నూన్ 2 PMకి 7013 నుంచి 8788 ర్యాంక్ మధ్య ఉన్నవాళ్ళు, 16th రోజున 8800 ర్యాంక్ నుంచి 10698 ర్యాంక్ వరకు వాళ్ళు, అలాగే ఆఫ్టర్నూన్ 10704 ర్యాంక్ నుండి 12996 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు, 17th రోజున మార్నింగ్ 9 AMకి 13004 ర్యాంక్ నుంచి 15300 ర్యాంక్ మధ్య ఉన్నవాళ్ళు, మధ్యాహ్నం 2 PMకి 15305 ర్యాంక్ నుంచి 17800 ర్యాంక్ మధ్య ఉన్నవాళ్ళు, అలాగే 18th రోజున 17800 ర్యాంక్ నుంచి 20291. సో ఇది 20,000 నుంచి 22,997. సో ఇలా మీకు 19th రోజున మీకు 29,000 వరకు పిలవడం జరిగింది. సో మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, రిమైనింగ్ వాళ్ళు కౌన్సిలింగ్కి పిలవడం లేదు. ఓన్లీ ఈ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ సీట్లు అనేది చాలా చాలా తక్కువ ఉన్నాయి. మీకు అగ్రికల్చర్లో 700 వరకు ఉన్నాయి, వెటనరీలో 200, 300 వరకు ఉన్నాయి. సో మీకు 30,000, 70,000, 80,000 వరకు సీట్ వస్తాయని ప్రీవియస్ వీడియోలో మీరు చాలా వరకు కట్ ఆఫ్లో కూడా చూసే ఉంటారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోటా, అది సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. సపరేట్గా మళ్ళీ మీకు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 2 lakhs అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు పే చేసి ఆ కౌన్సిలింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అది సపరేట్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు ఎవరైతే ఉన్నారో, మీరు ఆల్రెడీ అప్లై చేసినా కానీ ఈ కట్ ఆఫ్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డేట్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా తీసుకొని పోవాలి. దీంతో పాటు మీకు అక్కడ సీట్ వచ్చిందనుకోండి, అక్కడ ఏదైనా కోర్స్ సీట్ వస్తే ఆ కోర్స్కి సంబంధించి ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీలో సీట్ వస్తే 46,550 రూపీస్, అలాగే BBSCలో సీట్ వస్తే 63,260 రూపీస్, అలాగే ఫిషరీస్లో సీట్ వస్తే 48,130 ఫీజు, హార్టికల్చర్లో సీట్ వస్తే 46,710 రూపీస్ అనేది మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. పే చేసి మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మీకు సీట్ వస్తే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాంక్ వైజ్గా పిలుస్తారు. ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ వరకు రండమ్మా అని పిలుస్తూ ఉంటారు 1 by 1. పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సీట్స్ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, మీ ర్యాంక్కి ఇంకా వేకెన్సీ ఉన్న సీట్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే. సో నెక్స్ట్ ఇక్కడ
ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీగా తీసుకొని పోవాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మర్ కోటా ఉన్నవాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2, అలాగే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి మీరు అప్లై చేసిన టైంలో. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, మీరు ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని, వెబ్సైట్కి సంబంధించి ర్యాంక్ కార్డు, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మర్ కోటాకి సంబంధించి ఫామ్ 1, ఫామ్ 2, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, సోషల్ స్టాటస్ అని అంటాం, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇది 2024 to 25 ఓసీ వాళ్ళకి. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో అలాగే మీకు 14th రోజు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయనేది సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా ఎవ్రీడే రిలీజ్ చేస్తారు ఈవినింగ్ సాయంత్రం. సో మీరు ఆ వేకెన్సీ సీట్ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తారా అంటే మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నది తెలుసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. మిగతా కోర్సెస్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మిగతా కోర్సెస్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఫోన్ కాల్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.